షలోమ్. మేము ఇప్పుడు మౌంట్ గిల్బోవా పర్వతం మీద ఉన్నాను. సమూయేలు మొదటి గ్రంథంలో రాయబడినటువంటి ఇశ్రాయేలీలకి ఫిలిస్తీన్లకి యుద్ధం జరిగినటువంటి ప్రాంతం ఇది. ఇశ్రాయేలీల యొక్క మొదటి రాజు బెన్యామీనీయుడైన సౌలు జీవితంలో చేసినటువంటి తప్పిదాలను బట్టి సౌలు దేవుని చేత విడనాడబడ్డాడు. ఆ తర్వాత ఫిలిస్తీన్ల చేతిలో హతమైపోయాడు. అతని కుమారులైనటువంటి యోనాతాను, అబీనాదాబు, మెల్కీషువ అనేటువంటి ముగ్గురు సౌలుతో కూడా ఈ కొండ మీద చంపివేయబడ్డారు, లేదా తమను తాము చంపేసుకున్నారు. సౌలు తన యొక్క ఖడ్గం మీదే పడి సౌలు చనిపోయాడు. ఇంతటి దారుణమైన పరిస్థితి సౌలుకి సంభవించడానికి సౌలు యొక్క తప్పిదాలు కూడా చాలా ఉన్నాయి. ఇశ్రాయేలీయులకు దేవుడు మొదటి రాజుగా సౌలును దేవుడు అభిషేకించిన తర్వాత సౌలుకు చాలా అద్భుతమైన విజయాలు ఇచ్చాడు. దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఎన్నో ఆశ్చర్య కార్యాలు తన జీవితంలో చూసి తన దేవుడు జీవము గలవాడని తెలిసిండి కూడా సౌలు దేవుని యొక్క మాటకు అవిధేయుడయ్యి తన సొంత ఇష్టాన్ని బట్టి చేస్తూ దేవుని చేత అభిషేకించబడిన దావీదును చంపాలని చాలా విపరీతమైనటువంటి ప్రయత్నాలు చేశాడు, ప్రయాసపడ్డాడు. అయితే చివరకు సౌలు యొక్క మానసిక స్థితి చాలా దౌర్బల్యంగా మారిపోయింది. ఎలాంటి స్థితికి దిగజారాడంటే, దావీదుకు ఆహారం పెట్టాడని నోబులో ఉన్నటువంటి యాజకులందరినీ చంపేశాడు. అహీమెలెక్ అనేటువంటి యాజకుని, అతనితో కూడినటువంటి సేవకులందరినీ కూడా సౌలు చంపేశాడు. సేవకులు లేకపోతే, యాజకులు లేకపోతే దేవుని చిత్తం ఎలా తెలుస్తుంది? సమూయేలు సౌలుతో చెప్పాడు, నువ్వు దేవుని మాట వింటలేదు, దేవుడు నిన్ను ఎడబాశాడని చెప్పాడు, నిన్ను విడిచిపెట్టేశాడు అన్నాడు. దేవుడు విడిచిపెట్టేశాడు, సమూయేలు విడిచిపెట్టేశాడు, దేశంలో ఉన్న యాజకుల్ని చంపేశాడు. ఇప్పుడు ఫిలిస్తీన్ల మీద యుద్ధాన్ని ఎదుర్కోబోతున్నాడు. చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. అతనికి అర్థమైపోయింది, ఫిలిస్తీన్ల ముందు నేను ఏమాత్రం తూగను, వాళ్ళతో యుద్ధం చేయడం కష్టం అని అర్థమయ్యి అతను ఎందోర్ అనేటువంటి ప్రదేశానికి వెళ్ళాల్సిన పరిస్థితికి వచ్చాడు. ఎందుకంటే అక్కడ కర్ణ పిశాచ మాంత్రికురాలు ఒక స్త్రీ ఉన్నది. ఆమె యొద్దకు వెళ్ళి మృతుల్లో నుండి సమూయేలుని బయటికి పిలవాలనే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే తనకింకా దేవుని చిత్తం అర్థం కావట్లా. ఊర్యము తుమ్యము వలన కానీ ప్రవక్తల వల్ల కానీ అతనికి దేవుని చిత్తం లేదు. ఎందుకంటే అందరినీ ఎదిరించాడు, అన్నిటినీ అతిక్రమించాడు, చంపేశాడు ప్రవక్తల్ని, యాజకుల్ని. దీన్ని బట్టి అతను దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. అటువంటి సందర్భంలో అతను ఇంకా దిగజారి భ్రష్టత్వానికి వెళ్ళి ఒక కర్ణపిశాచ మాంత్రికురాల దగ్గరికి వెళ్ళి సలహా అడగాల్సి వచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఈ కింద ఉన్నటువంటిదంతా కూడా యెజ్రెయేలు ప్రదేశం. యెజ్రెయేలు వ్యాలీ అంటారు దీన్ని. ఇశ్రాయేల్ దేశంలో చాలా పెద్ద సారవంతమైనటువంటి ఒక లోయ. ఈ ప్రదేశము మంచి పంటలు పండేటువంటి ప్రాంతం. సో ఈ యెజ్రెయేల్కి ఇప్పుడు మేము నుంచున్నటువంటి ఈ కొండ గిల్బోవా పర్వతం అయితే, ఇక్కడ నాకు ఎదురుగా మనకి కనపడుతోంది, చక్కగా కనిపిస్తున్నటువంటి కొండలు ఉన్నాయి అక్కడ. ఆ కొండలు ఎలోన్ మోరే అనేటువంటి మోరే పర్వతం అని అర్థం. ఆ ప్రదేశంలో ఎందోర్ అనే ప్రదేశం కూడా ఉంది. అంటే కర్ణపిశాచ మాంత్రికురాలు అక్కడే నివాసం చేసేటువంటి గ్రామం ఇప్పటికీ ఎందోర్ ఉంది. సో అక్కడికి వెళ్తే మృతుల్లో నుండి సమూయేలు ఆత్మ బయటకు వచ్చి అన్నాడు, ఏమన్నా మంచిదేమన్నా చెప్తాడేమో అనుకున్నాడు సౌలు. కానీ సమూయేలు అంతకుముందు చెప్పినట్టే చెప్పాడు, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, నేనేం చేయలేను అన్నప్పుడు ఇక సౌలుకి ఇక ఉన్నటువంటి శక్తి మొత్తం పోయి అతను అప్పటికి ఆహారం తినని పరిస్థితిలో ఉండి యుద్ధాన్ని చేయడం కోసం వచ్చాడు. కానీ ఫిలిస్తీన్ల ముందు సౌలు, తన కుమారులు, సౌలు యొక్క సైన్యము, ఇశ్రాయేలీల్లో యోధులు ఎవరు కూడా ఫిలిస్తీన్ల ముందు నిలబడలేకపోయారు. చూడండి అతనికి ఎంత ఫ్రస్ట్రేషనో. మనము ఈ యొక్క సంఘటనల నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఒక మనిషికి అధికారం ఇచ్చినప్పటికి కూడా ఆ అధికారాన్ని అపరిమితమైనదిగా భావించకూడదు. దేవుడు ఎవరికి అపరిమితమైన అధికారం ఇవ్వడు. ఆ అధికారం ఏదన్నా ఇస్తే సేవ చేయటానికే దేవుడు మనకు అధికారం ఇస్తాడు. సౌలు అపరిమితమైంది అనుకున్నాడు, తనకిష్టానుసారంగా చేశాడు.
నచ్చిన వారిని బతికించాడు, నచ్చిన వారిని చంపేశాడు. ఆ విధంగా తన రాజ్యాన్ని, తన భవిష్యత్తును తానే పాడు చేసుకోవడం వల్ల చివరికి ఒక దురాత్మ దగ్గరికి వెళ్ళి అడగాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. కానీ అక్కడేమి అతనికి ఉపశమనం లభించలేదు. అదే మాట ఎదురైంది. అప్పుడు ఇక్కడికి వచ్చి తన యొక్క కత్తి తీసి తన కత్తి మీద తానే పడి అతను చనిపోయాడు. ఈ వార్త దావీదు విన్నాడు. దావీదుకి సౌలుకి ఎంత తేడా చూడండి. దావీదు జిక్లక్లో ఉన్నవాడు విని దావీదు ఈ వార్తను ఒక అమాలేకీయుడు ఆయన దగ్గర తీసుకుని వెళ్ళి దావీదు మెప్పు పొందాలని, నేనే సౌలుని చంపాను, ఇదిగో అతని కిరీటం, అతని యొక్క వస్తువులు ఇవిగో, నన్ను అడిగాడు, నువ్వు చంపమన్నాడు, తల తిరుగుతుందన్నాడు, అప్పటికే ఆయన గాయాలు అయిపోయినాయి, కనుక ఈ స్థితిలో అతను బ్రతకడని నేనే అతను చంపేశానని. దావీదుకు ఆ మాట నచ్చుతుంది. అంటే సౌలు అతని శత్రువు కదా, శత్రువుని చంపిన వాడికి ఏదైనా బహుమానం ఇస్తాడేమోనని ఈ అమాలేకీయుడి యొక్క దురాశ అనుకుని ఏం చేశాడంటే దావీదు దగ్గర మెప్పు పొందాలని నీ శత్రువుని నేనే చంపానన్నాడు. దావీదు చూడండి అక్కడ అతన్ని శబాష్ అని మెచ్చుకోలా. ఏమన్నాడంటే, దేవుడు అభిషేకించిన వాడిని నువ్వు ఎలా చంపుతావు? అసలు నీవు చెప్పిన నోటి మాటే ఇక నీకు సాక్ష్యం. నేను చంపానన్నావు, నువ్వు కన్విక్ట్ అయిపోయావు, కాబట్టి ఇప్పుడు ఇతన్ని హతం చేయండి అని చెప్పి అతన్ని చంపేసి దావీదు గిల్బోవా మీదకి వచ్చి బట్టలు చింపుకుని ధనుర్గీతం పాడాడు. అంటే ఒక దుఃఖ సంకీర్తన చేశాడు. ఏంటంటే ఇశ్రాయేలులో భూషణము వంటి నాయకులు ఇక్కడ కూలిపోయారు, ఇశ్రాయేల్లో యోధులు ఇక్కడ చనిపోయారు, కనుక గిల్బోవా పర్వతమా ఇక మీద నీ మీద మంచైనను వర్షమైనను కూరవదు అని మరి సమూయేలు 2వ గ్రంథము 1వ అధ్యాయంలో ఈ కొండ మీద అలాంటి పరిస్థితి ఉంటుందని దావీదు ఈ పర్వతాన్ని మీద అటువంటి మాట అన్నాడు. ఇది ఇప్పటికి కూడా మరి ఈ గిల్బోవా మీద కొన్ని డ్రై ప్యాచెస్ ఉంటాయి, అంటే పచ్చదనం లేని ప్రాంతాలు ఇప్పటికీ ఉన్నాయి. కానీ మనకు తెలిసి ఇశ్రాయేలీలు ఎలాంటి ప్రదేశాన్నైనా కానీ మొక్కలు పంటలు పండించగలిగినటువంటి టెక్నాలజీ వాళ్ళకు ఉంది కాబట్టి ఇప్పుడు కాస్తంత గ్రీనరీ చెట్లు ఇవన్నీ ఏర్పాటు చేశారు. దీన్ని మౌంట్ షాల్ అంటారు. దీన్ని అంటే సౌలు యొక్క కొండ అనే దీని పేరు పెట్టడం జరిగింది. మొత్తం గిల్బోవా పర్వత శ్రేణులు ఇవి. అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ కొండ దిగువన ఇంకొక యుద్ధం కూడా జరిగింది. గిల్బోవా కిందే ఐన్ హారోద్ అని కూడా అంటారు. అంటే ఈ అంచు కిందే ఉంటుంది ఐన్ హారోద్ అనేటువంటి ఒక నీటి కాలువ. అక్కడ గిద్యోను 300 మందితో వెళ్ళి అక్కడ ఆ నీటి ఊట దగ్గర తన సైన్యాన్ని శోధించాడు. 10,000 మందిని తీసుకుని వెళ్ళి నీళ్లు తాగమన్నాడు. అందులో దేవుడు 300 మందిని సెపరేట్ చేశాడు. ఆ సంఘటన కూడా ఈ ప్రదేశంలోనే జరిగింది. సో ఇక్కడ నుండి మరి వింటున్నటువంటి మనందరము అర్థం చేసుకోవాల్సింది, సౌలుకి దావీదుకున్నటువంటి తేడా. మరి సౌలు తన జీవితాన్ని తాను ఎలాగూ పతనానికి నడిపించుకున్నాడో, దావీదు ఎలాంటి ఒక మాదిరిని చూపించాడో అటువంటి మాదిరి మనం కూడా కలిగి ఉండాలని ఈ చక్కటి పర్వతం మీద మంచి పూలు పూస్తూ ఉంటాయి. ఈ కొండంతా పువ్వులే. ఇంకొంచెం ముందు చూసాము అన్నీ వైలెట్ కలర్లో ఫ్లవర్స్, అదేవిధంగా ఎల్లో కలర్లో ఫ్లవర్స్, వైట్ కలర్లో ఉన్నటువంటి ఫ్లవర్స్. ఈ కొండంతా కూడా ఫ్లవర్స్తో కళకళలాడుతూ పూలు పూస్తూ ఉంటుంది ఈ కొండ. ప్రస్తుతం ఇది వసంతకాలం ఇది. సో ఈ విషయాలు మీతో పంచుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. లియోరా వరల్డ్ టూర్స్ ఆధ్వర్యంలో ఇలాంటి బైబిల్ యొక్క హిస్టారికల్ ప్లేసెస్, అంటే కేవలం ముఖ్యమైన ప్రాంతాలే కాకుండా కొన్ని బైబిల్లో రాసినటువంటి ఇతర సంఘటనలు, అంటే సౌలు లాంటి వ్యక్తుల జీవితాలు, గిద్యోను లాంటి వ్యక్తి జీవితాల్లో జరిగినవి, వెలుగులోనికి రాని సంఘటనలు, అనేకమైనటువంటి ప్రదేశాలని మేము వెళ్ళి ప్రత్యేకంగా వాటిని చూసి వాస్తవం అని తెలియజేయడం వెనక ఉద్దేశం ఏంటంటే, బైబిల్ కల్పితం కాదు. బైబిల్లో రాసిన పేర్లు, ఆ జరిగిన సంఘటనలకి ఆనవాళ్ళు ఉన్నాయి. ఇప్పటికీ వాటికి అదే నామకరణాలు చేయబడి ఉన్నాయి. కనుక మనందరం దేవునికి స్తోత్రాలు చెల్లించి, అవకాశం ఉంటే ఉన్నవాళ్ళు, బైబిల్ స్టడీ చేయాలనుకున్న వాళ్ళు, తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, చూడాలి ఒకసారైనా అనుకున్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. మీకు మంచి టూర్ ఏర్పాటు చేయబడుతుంది. అన్ని సదుపాయాలు చక్కగా మీరు దేవునిలో ఆనందించవచ్చు. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.